ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ అంశం ఆయన విద్యా సంస్థల్లో ర్యాంకుల కంటే సంచలనం సృష్టిస్తోంది. నారాయణ విద్యా సంస్థల్లో పేపరు లీకేజీ అంశాన్ని ఏపీ సర్కార్ సీరియస్గా తీసుకుంది. కుట్రపూరిత చర్యగా భావించిన ఏపీ సర్కార్ నారాయణను ఈరోజు ఉదయం అరెస్ట్ చేసింది. హైదరాబాద్లో ఉన్న ఏపీ మాజీ మంత్రి నారాయణను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి చిత్తూరుకు తరలిస్తున్నారు. పేపర్ లీకేజీ అంశంలో చిత్తూరు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నారాయణ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న గిరిధర్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణ సిబ్బంది వినియోగించిన ఫోన్లలో కీలక డేటాను పోలీసులు సేకరించారు. ఎవరి ఆదేశాల మేరకు ఈ లీకేజ్ వ్యవహారాన్ని నడిపారన్న దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. నారాయణ విద్యా సంస్థలు 10th పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్ను ఫోటో తీసి వాట్సాప్లో పంపారని, వాటికి ఆన్సర్లు తమ విద్యార్థులకు చేరేలా కుట్ర పన్నారన్నది ఆరోపణ. తమ సంస్థలకు ర్యాంకుల కోసమే నారాయణ సిబ్బంది ఈ మాల్ ప్రాక్టీస్కు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ అన్ఫెయిర్ మీన్స్ చట్టంలోని సెక్షన్ 5(8)తో పాటు ఐపీసీ సెక్షన్ 408 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే 10th క్లాస్ పేపర్ లీకేజీ అంశంలో అరెస్ట్ తర్వాత మరో కోణం వెలుగులోకి వచ్చింది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అవకతవకలు జరిగినట్టు ఏపీ సిఐడికి ఫిర్యాదులు అందాయి. టీడీపీ హయాంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు నారాయణ సొంత లాభం కోసం మాస్టర్ ప్లాన్ ఫర్ ఏపీ క్యాపిటల్తో పాటు అలైన్మెంట్ ఆఫ్ ఇన్నర్ రింగ్ రోడ్డులో మార్పులు చేసినట్టు మంగళగిరి ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 27న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దాని ఆధారంగానే ఏపీ సిఐడి పోలీసులు నారాయణను అదుపులోకి తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫిర్యాదులో మొత్తం 14 మందిపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అందులో A1గా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, A2గా నారాయణ ఉన్నారు. ఇక A3గా విజయవాడకు చెందిన లింగమనేని రమేష్, A4గా లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్ ఉన్నారు. A5గా రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కేవీపీ అంజనీ కుమార్, A6గా హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, A7గా LEPL ప్రాజెక్ట్ లిమిటెడ్ పేర్లను FIRలో చేర్చారు. A8గా LEPL ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్, A9గా LEPL ఫార్మాసిటీ, LEPL స్మార్ట్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్, A10గా లింగమనేని అగ్రికల్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, A11గా లింగమనేని ఆగ్రో డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, A12గా జేనీ ఎస్టేట్స్, A13గా రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, A14గా ప్రభుత్వ అధికారులతో పాటు కొందరు ప్రైవేట్ వ్యక్తులను FIRలో చేర్చారు. ఐపీసీలోని సెక్షన్ 120B, 420, 34, 35, 36, 37, 167, 167, 217లతో పాటు సెక్షన్ 13(1)(a) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కింద కేసులు నమోదు చేశారు. A2 నారాయణను పోలీసులు అరెస్ట్ చేయడంతో A1 చంద్రబాబును సైతం అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం చంద్రబాబు సైతం హైదరాబాద్లోనే ఉన్నారు. హైదరాబాద్లోనే నారాయణను అరెస్ట్ చేయడంతో టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. ఏ క్షణంలోనైనా చంద్రబాబును అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ మదన్ అందిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మదన్ చెప్పండి. గత 4 రోజుల నుంచే పోలీసులు నారాయణ కోసం గాలిస్తున్నారు. అయితే నారాయణ ముందే ఈ అరెస్ట్ను పసిగట్టారు. ఎందుకంటే ఆయన కాలేజీలో చదువుతున్న కాలేజీలో టీచ్ చేస్తున్న వైస్ ప్రిన్సిపాల్ను పోలీసులు ఈ పేపర్ లీకేజ్ స్కామ్లో అరెస్ట్ చేసిన తర్వాత నారాయణను కూడా అరెస్ట్ చేస్తారు అన్న సమాచారంతోనే గత 4 రోజులుగా నారాయణ తన సెల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈరోజు తాజాగా ఉదయం హైదరాబాద్లో కొండాపూర్లోని ఆయన నివాసంలో
ఆ ఏపీ సిఐడి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం చిత్తూరుకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించి ఆ చిత్తూరు పోలీసులు కూడా, చిత్తూరు జిల్లా ఎస్పీ కూడా ఆయన అరెస్ట్ను ధృవీకరించినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? మొత్తం 2 కేసుల్లో నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అంతా ఉంది. ఎప్పటిలోపు ఆయనను చిత్తూరుకు చేరవేసే అవకాశం ఉంది? ఎందుకంటే హైదరాబాద్ నుంచి మరికొద్దిసేపట్లో కర్నూలు దాటే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితుల్లో చిత్తూరుకు ఎప్పటిలోపు నారాయణ చేరుకునే అవకాశాలు ఉన్నాయి? దీనికి సంబంధించిన ఫర్దర్ ఏ రకంగా ఉండబోతోంది మదన్? నరేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీకి చెందిన నారాయణ అరెస్టు అంశము ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటీవల జరిగిన 10 ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలపై హైదరాబాద్ లోని కొండాపూర్లో నారాయణ సొంత నివాసంలో ఈ చిత్తూరు పోలీసులు నారాయణను అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అదే సమయంలో నారాయణ భార్య సత్యమణి రమాదేవి కూడా అక్కడే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే నారాయణ దంపతులను ఆయన సొంత కారులోనే పోలీసులు తెలంగాణ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి చిత్తూరులో 1వ పట్టణ పిఎస్ లో కేసు కూడా నమోదైంది. అయితే ఇప్పుడిప్పుడే కర్నూలుకు ఈ వాహనం కూడా చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మరొక 4 గంటల్లో చిత్తూరుకు చేరుకునే అవకాశం ఉంది. అయితే నారాయణ స్కూలు వైస్ ప్రిన్సిపల్ గిరిధర్తో పాటు పలువురిని ఇప్పటికే అరెస్టు చేయడం కూడా జరిగింది. ఏపీలో వరుసగా 10వ తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయి అనే అంశంపై అటు అధికార పార్టీ ప్రతిపక్షాలు వాదోపవాదాలు చేసుకుంటున్న సంగతి కూడా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే అటు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మొట్టమొదట ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారము అయితే లేదు అని చెప్పేసి, తర్వాత దీనికి ప్రధాన కారణం ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారాయణ విద్యా సంస్థలే అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయంపై నారాయణ విద్యా సంస్థల ప్రశ్నాపత్రాల లీకేజ్ కారకులు అని చెప్పేసి ఆరోపించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అంటే ఇది అధికార పార్టీ ప్రతిపక్షానికి మధ్యన జరుగుతున్న వారుగా కూడా కొంతమంది చర్చించుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అమరావతిలో కూడా పలు సెక్షన్లతో ఈ నారాయణ పైన ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన కేసులు కూడా నమోదు కూడా చేయడం జరిగింది. రాజధాని మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ లో అక్రమాలపై మంగళగిరి సిఐడికి ఎమ్మెల్యే ఆర్ల రామకృష్ణారెడ్డి కూడా ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇప్పటికే అక్కడి సిఐడి పోలీసులు కూడా పలు సెక్షన్లపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఆర్ల ఫిర్యాదు మేరకు ఈ మే 9వ తేదీన ఐపీసీ సెక్షన్ 120B, 420, 34, 35, 36, 37, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు కూడా సిఐడి పోలీసులు నమోదు కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా అవినీతి నిరోధక చట్టం సెక్షన్ల కింద కూడా వీరిపైన నమోదు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే నారాయణను అరెస్టుకు A2 ముద్దాయిగా ఉన్నటువంటి నారాయణను అరెస్టు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత చంద్రబాబును కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సంబంధించిన అదే ప్రతిపక్ష నేతకు సంబంధించి దగ్గరగా ఉన్న కోటరీలో కొంతమంది చర్చించుకునే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్ష నేతలు పూర్తిగా దీన్ని ఖండిస్తున్నారు. కక్షపూరితంగానే నారాయణ పైన కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన కూడా కేసు నమోదు చేయడం జరిగిందని ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈ మీడియా సమావేశంలో పేర్కొన్నది. అదేవిధంగా కాల్వ శ్రీనివాసులు మాజీ మంత్రి కూడా ఆరోపించడం కూడా జరుగుతుంది. ఇదొక రాజకీయ పార్టీల కుట్రతోనే ఈ విధంగా జరుగుతుంది. ఎలాంటి సంబంధం లేకున్నా నారాయణ విద్యా సంస్థలకు ఎలాంటి సంబంధం లేకున్నా మాజీ మంత్రి నారాయణను పోలీసులు అరెస్టు చేసి తరలించడం కూడా జరుగుతుందని చెప్పి ఆరోపించడం కూడా జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ 10 ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన విషయాలు ఇక కర్నూలు జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువ లీకేజ్ జరిగాయని చెప్పేసి 21 మంది ఉపాధ్యాయులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్తూరులో కూడా ఒక ప్రైవేటు స్కూళ్లలో ఏదో జరిగిండొచ్చు, మాల్ ప్రాక్టీస్ జరిగిండొచ్చు, అక్కడ సంబంధించిన వారిపైన కూడా కేసులు నమోదు చేసిండొచ్చు. అయితే నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణకు దీనిపైన ఎలాంటి ఆరోపణలు చేశారనేటి ప్రధానంగా టీడీపీ ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ అరెస్ట్ చేయడంతో అటు ప్రధాన ప్రతిపక్షము అధికార పక్షము వాదోపవాదాలు చేస్తున్నట్టు తెలుస్తున్నారు. రైట్. అయితే మదన్, కాసేపటి క్రితమే చిత్తూరు ఎస్పీ కూడా పత్రికా ప్రకటన విడుదల చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు నారాయణను చిత్తూరుకు తరలించిన తర్వాత కోర్టులో ప్రవేశపెడతారా ఏంటి? దీనికి సంబంధించి విచారణ ఏ రకంగా జరగనుంది? ఏమైనా సమాచారం ఉందా? నెక్స్ట్ జరిగే న్యాయ ప్రక్రియ కానీ లేకపోతే పోలీస్ విచారణ కానీ ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? ఏమైనా సమాచారం ఉందా మదన్?
ప్రస్తుతం తెలంగాణ నుంచి ఏపీకి నారాయణ సొంత వాహనంలోనే నారాయణను చిత్తూరు పోలీసులు తరలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే కర్నూలు నుంచి చిత్తూరుకు బయలుదేరుతున్నారు. అయితే నంద్యాల మీదుగా కడప చిత్తూరు కూడా వెళ్లే అవకాశం కూడా ఉంది. అయితే మొత్తం మీద 8 గంటల ఆ ప్రాంతంలో చిత్తూరు పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కోర్టు ప్రవేశపెట్టిన తర్వాత 14 రోజుల వరకు రిమాండ్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించడానికి కొద్దిగా సమయం కూడా అవసరమయ్యే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద నారాయణను అదుపులోకి తీసుకోవడంతో ప్రధాన ప్రతిపక్షము తీవ్ర ఆరోపణలు అయితే చేస్తుంది. కక్షపూరితంగానే మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేశారని చెప్పేసి ఈ ప్రధాన అధికార పార్టీ పైన విమర్శలు గుప్పిస్తుంది నరేష్. మదన్ రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ మురళీకృష్ణ నెల్లూరు నుంచి పూర్తి సమాచారాన్ని అందజేస్తారు. మురళీకృష్ణ, ఏంటి నెల్లూరులో వాతావరణం ఏంటి? ఎందుకంటే నెల్లూరు వాస్తవ్యుడు గతంలో మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈ ల్యాండ్ పూలింగ్ కేసును కూడా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ల్యాండ్ పూలింగ్ కేసులో అలైన్మెంట్, రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చి స్వలాభం కోసం నారాయణ ప్రయత్నించాడు అన్న అల్లా రామకృష్ణారెడ్డి ఆరోపణను సైతం ఈరోజు సిఐడి దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ కేసులో కూడా నారాయణను విచారించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. అంటే ఒకవైపు ప్రశ్నపత్రాల లీకేజీ కేసుతో పాటు ఈ అమరావతి భూముల వ్యవహారాన్ని కూడా ఆల్ ఆఫ్ సడన్గా ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చింది. ఏకకాలంలో 2 కేసులు కూడా ఈరోజు నారాయణ మీద నమోదు చేసిన నేపథ్యంలో మొత్తం రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఫర్దర్ ఏం జరగబోతోంది రాజకీయాలకు సంబంధించి కానీ, లేకపోతే ఈ నారాయణ కేసు విషయంలో కానీ ఎటువంటి చర్చ జరుగుతోంది మురళి? అయితే ప్రధానంగా తీసుకోవచ్చు, గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి వ్యక్తి. నెల్లూరు నగరంలోనే నారాయణ విద్యా సంస్థకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఏదైతే ఈ విద్యా సంస్థలు మొత్తం కూడా మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇతర కళాశాలలు కావచ్చు, ఏదైనా సరే దీనికి హెడ్ క్వార్టర్స్ అంటూ ఉంటే అది నెల్లూరు నగరంలోనే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో నెల్లూరుకు సంబంధించినటువంటి మాజీ మంత్రి నారాయణ అరెస్టు చేయడంతో ఒక్కసారిగా నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒకవైపు 10th ప్రశ్నాపత్రాల లీక్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన్ని హైదరాబాద్ లో అరెస్టు చేసి అక్కడ నుంచి చిత్తూరు జిల్లాకి తరలిస్తున్నటువంటి విషయం తెలిసిందే. కాసేపట్లోనే చిత్తూరు జిల్లాకు కూడా చేరుకోబోతున్నారు. అయితే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నారాయణని మీడియా ముందర ప్రవేశపెడతారా, లేదా పోలీసుల ముందర ప్రవేశపెడతారా, లేదా డైరెక్ట్ గా కోర్టులో ప్రవేశపెడతారా అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అయితే ఈ నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి సిబ్బంది ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే 10th ప్రశ్నాపత్రం లీక్ సంబంధించి నారాయణకి ఎలాంటి సంబంధం ఉంది అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి బిదా రవిచంద్ర, అలాగే నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో కూడా మరి కాసేపట్లోనే నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నారు. వీళ్ళంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే గతంలో నారాయణ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ల్యాండ్ పూలింగ్ కేసుకు సంబంధించి కావచ్చు, ఇటు ఈ 10th కి సంబంధించినటువంటి కేసుల్లో కావచ్చు, వీటన్నిటి మీద కూడా కావాలనే నారాయణ ఇరికిస్తున్నారనేది మాత్రం వీళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ అధికారం కోల్పోయాక తెలుగుదేశం పార్టీ అటు 2019 తర్వాత కూడా ఏదైతే ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రి నారాయణ తప్పుకున్న తర్వాత పూర్తిగా పాలిటిక్స్ కి అయితే దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా రోడ్డుపైకి వచ్చి ఇటు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, అటు జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఎవరి మీద కూడా ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్స్ చేయడం కానీ ఇతరత్ర కార్యక్రమాలు దేంట్లో కూడా నారాయణ ప్రత్యక్షంగా అయితే పాల్గొనకపోవడం విశేషం. ఎక్కడ కూడా ఒకవేళ ఏదైనా సందర్భం వచ్చి నారాయణని మాట్లాడాలని కోరినప్పటికీ కూడా సున్నితంగా తిరస్కరిస్తూనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కసారిగా మాజీ మంత్రి నారాయణకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదు అంటూ ఒక ప్రచారం అయితే హోరుగా సాగింది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా నారాయణ అరెస్టు చేయడంతో మాత్రం జిల్లా రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో అయితే ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే నారాయణ విద్యా సంస్థలైనటువంటి చింతలపాలెంకి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని కూడా పరిశీలించారు. మరోవైపు ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఈ సిబ్బంది అంతా కూడా నారాయణకి సపోర్ట్ గా రోడ్డుపైకి వచ్చేదానికి కూడా రంగం సిద్ధం చేశారు. మరి కాసేపట్లోనే నెల్లూరు నగరంలోని విఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు కూడా భారీ ర్యాలీ చేపట్టి నారాయణకి మద్దతుగా కూడా తెలిపే అవకాశం ఉన్నాయి. మరోవైపు తీసుకుంటే మంత్రులు మాత్రం ఈ వ్యవహారం పైన పూర్తిగా కూడా నారాయణ వైఫల్యం, ఏదైతే నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వైఫల్యాల వల్లే ఈ ప్రశ్నాపత్రం లీక్ అయిందని మాత్రం చెప్తున్నారు. దీంతో పాటు మరో కేసు కూడా నారాయణ పైన నమోదని చెప్పుకోవచ్చు. ఏదైతే రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ లో అక్రమాలపైన గతంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఫిర్యాదు పైన ఏపీ సిఐడి పోలీసులు కూడా పలువురు పైన కేసులు నమోదు చేసినటువంటి విషయం తెలిసింది. అయితే
ఈ క్రమంలో ఇన్నర్ రింగ్ రోడ్ లో అవకతవకలు జరిగాయంటూ గత నెల 27వ తేదీన ఆర్కే ఫిర్యాదు చేశారు. అయితే 6వ తేదీన విచారణ చేపట్టినటువంటి పోలీసులు ఈ అవకతవకలు జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించినట్లుగా కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే దీనిపైన కేసు నమోదు చేసినట్లుగా సిఐడి అధికారులు చెప్తున్నారు. ఒకవైపు A1 గా మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా A2 గా మాజీ మంత్రి నారాయణని చేర్చడంతో పాటు మిగిలినటువంటి దీంట్లో లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, అలాగే LEPL ప్రాజెక్ట్ తో పాటు రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీ కుమార్ పైన కూడా సిఐడి కేసులు నమోదు చేశారు. మొత్తం మీద తీసుకుంటే నెల్లూరు నగరంలో అయితే నారాయణకి మద్దతుగా కాసేపట్లో రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేయడానికైతే రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. రైట్. అయితే మురళీకృష్ణ, గతంలో ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం అయితే సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఎక్కడా కూడా పేపర్ లీకేజ్ కాలేదు, కావాలనే కొంతమంది రాష్ట్ర ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు, ఎక్కడా కూడా లీక్ జరగలేదు అని చెప్పి స్వయంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణనే ప్రకటన చూశాము. అనంతరం ఇప్పుడు తాజాగా పేపర్ లీకేజ్ వ్యవహారంలో నారాయణను అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే గతంలో ప్రభుత్వమే పేపర్ లీకేజీ కాలేదు అని చెప్పిన ప్రభుత్వము తాజాగా పేపర్ లీక్ అయింది, నారాయణ విద్యా సంస్థల్లోనే పేపర్ లీక్ అయింది, నారాయణ ఆదేశాల మేరకే సిబ్బంది పేపర్ లీకేజ్ వ్యవహారానికి పాల్పడ్డారు అని చెప్పి ప్రభుత్వము పోలీసులు తాజాగా నారాయణను అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూడాలి మురళి? అయితే తొలుత అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభమైన రోజు నుంచి వరుసగా 4 రోజుల పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఈ 4 సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలు ఎగ్జామ్ స్టార్ట్ అయిన కాసేపటికే బయట మార్కెట్ లోకి వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా మాస్ కాపీయింగ్ గా నిర్ధారించారు. అయితే ఈ విషయంలో అప్పుడు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి బొత్స సత్యనారాయణ ఎక్కడ కూడా మాస్ కాపీయింగ్ జరగలేదు, కేవలం ఇది అంతా కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే అంటూ పూర్తిగా కొట్టిపారేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఎవరైతే ఈ లీకేజీలకి పాల్పడి ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగానే ఈ లీకేజీ ప్రశ్న పత్రాలన్నింటినీ కూడా లీకేజ్ చేస్తూ మార్కుల పేరుతో మాస్ కాపీయింగ్ కి పాల్పడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా తన మాట తీరునైతే బొత్స సత్యనారాయణ మార్చుకున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అట్లా మార్చుకున్న వెంటనే ఒక్కసారిగా కూడా ఈ శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి అనేక ఇటు సిబ్బందుల పైన కూడా కేసులు పెట్టినటువంటి పోలీసులు వాళ్ళల్లో గిరిధర్ రెడ్డిని, ప్రత్యేకించి తిరుపతి ఎస్పీ బ్రాంచ్ లో పనిచేస్తున్నటువంటి వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అతని దగ్గర ఉన్న వాట్సాప్ లో నుంచి పూర్తిగా కూడా ఈ వివరాలు ఏదైతే ప్రశ్నాపత్రం 10th క్లాస్ కి సంబంధించినటువంటి తెలుగు ప్రశ్నాపత్రం పూర్తిగా బయటకు వెళ్ళడం, అక్కడి నుంచి జవాబులు మొత్తం తీసుకొచ్చి మాల్ ప్రాక్టీస్ కి పాల్పడుతున్నారనే సమాచారం రావడంతో ఆయన అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి పలు కీలకమైనటువంటి విషయాలను కూడా రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఏదైతే రాతపూర్వకంగా పూర్తిగా కూడా రాసుకున్నట్లుగా ఒక సమాచారం అయితే అందుతోంది. ఎవరైతే మంత్రి ఏదైతే మాజీ మంత్రి నారాయణ ఉన్నారో ఆయన విద్యా సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్ కావడంతో ఈయన ఆదేశాల మేరకే పక్కాగా మాల్ ప్రాక్టీస్ కి పాల్పడినట్లుగా గిరిధర్ రెడ్డి ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే గతంలో ఏదైతే నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విద్యార్థులు మార్కులు ముందుకి తొందరగా తీసుకెళ్లాలి, మార్కుల విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయొద్దు, దీనికి అవసరమైతే మాల్ ప్రాక్టీస్ కైనా పాల్పడాలంటూ నారాయణ చెప్పినట్లుగా ఈ గిరిధర్ రెడ్డి కూడా ఒప్పుకున్నట్లుగా పోలీసులు దగ్గర ఒక సమాచారం ఉంది. అందుకోసమే ప్రత్యేకించి నారాయణ కూడా ఈ విషయంలో అరెస్ట్ చేసి నారాయణతో పాటు ఆయన సతీమణిని కూడా వాళ్ళ వాహనంలోనే ఇక్కడికి తీసుకొస్తున్నారు తెలుస్తుంది. మొత్తం మీద తీసుకుంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అటు కొంతమంది సపోర్ట్ చేస్తుగా, ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు మాత్రం తీవ్ర స్థాయిలోనే మండిపడుతున్నాయి. అయితే ఈ ఏబీవీపీలు కావచ్చు, కొంత విద్యార్థి సంఘాల నేతలు మాత్రం నారాయణ రాజకీయ వ్యవహారంలోనే కాకుండా శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి అంశంలో కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ మాత్రం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి. అంటే ప్రధానంగా కేవలం నారాయణను కక్షపూరితంగానే అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో నారాయణ విద్యా సంస్థల మీద ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో శ్రీ చైతన్య ఇంకా 2-3 విద్యా సంస్థల మీద కూడా ఆరోపణలు వచ్చాయి. కానీ ఎవరిని కూడా టచ్ చేయకుండా ఏకంగా ఆ సంస్థ యజమానిగా ఉన్న నారాయణను అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి కూడా నారాయణ సిబ్బందితో పాటుగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా ప్రశ్నిస్తుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ గాలిబ్ లైవ్ ద్వారా అందజేస్తారు. గాలిబ్, కొంత గందరగోళంగా ఉంది మొత్తం కూడా. ఈరోజు ఉదయం పోలీసులు నారాయణను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నారాయణ కుటుంబీకులు నారాయణను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు అని చెప్పి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడము, ఆ కాన్వాయ్ షాద్నగర్ కొత్తూరు ప్రాంతానికి చేరుకోగానే తెలంగాణ పోలీసులు అటకాయించి ఆ నారాయణతో పాటుగా పోలీసులను సైతం స్థానిక కొత్తూరు పోలీస్ స్టేషన్కు తరలించడం, ఇవన్నీ చూసాం కదా. ఎప్పుడు దీనికి సంబంధించి ధృవీకరణ జరిగింది? మొత్తం జరుగుతున్న పరిణామాలను చూస్తే ఏమనిపిస్తుంది? ఎప్పటిలోపు ఈ నారాయణను పోలీసులు చిత్తూరు జిల్లాకు తరలించే అవకాశాలు ఉన్నాయి? ఏకకాలంలో ఉన్న బలంగా
ఏకకాలంలో ఒకేసారి అటు ప్రశ్నపత్రాల లీకేజీ కేసు, ఇటు అమరావతికి సంబంధించిన భూ స్కామ్కు సంబంధించి ఏకకాలంలో కేసులు నమోదు కావటము, వెనువెంటనే 2 కేసుల్లో కూడా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవటము చూస్తే అసలు ఏమనుకోవాలి గాలిబ్? మొత్తం రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరొక వైపు నారాయణ అరెస్ట్ను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తప్పుపడుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ గాలిబ్ అందిస్తారు. అంతకుముందు ఈ నారాయణ అరెస్ట్కు సంబంధించి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళు దేనికోని మొదలుపెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి కాపీయింగ్ మొదలైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆ పరీక్ష పత్రాలు బయటకు వచ్చాయన్నట్టు చూపాడాలనుకున్నది వికటించి వాళ్ళకే కొట్టింది. చెప్తూనే ఉన్నాం, నాయన మీ వాళ్ళే అక్కడ ఉన్నారు. మీ మంత్రివర్గంలో, తెలుగుదేశం మంత్రివర్గంలో నారాయణే ఉన్నాడు. ఈ కల్చర్ మొదలైంది మీ నారాయణ, చైతన్య మధ్యలో వీళ్ళిద్దరు కలిసినట్టున్నారు. చైనా అని కూడా అనేవాళ్ళు. వీళ్ళు 100కు 100% పాస్ కావడం కాదు, 100కు 100% వీలైతే 100కు 120 మార్కులు తెచ్చుకునే రకంగా, ప్రపంచ రికార్డులు బద్దలు చేసే రకంగా ఎట్లా కావాలనే ఒక మొత్తం అదే రేస్లో, ర్యాట్ రేస్లకు తీసుకెళ్ళి పిల్లలకు ఏదైనా సహజంగా వాళ్ళకు నేర్పించి మంచి పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో, పోటీతత్వంతో, ఆరోగ్యకరమైన పోటీతత్వంతో పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితిని దశాబ్దాలుగా మార్చి ఈ మాస్ కాపీయింగ్కు, పేపర్ల లీక్కు అది ఒక స్పెషలిస్టుల కింద తయారైపోయినారు. దానికి ఫస్ట్ టైం అది బద్దలైంది. అనుకోకుండా మామూలుగా అయినా ఎలాగో చేసేవాళ్ళమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాటిని స్పేర్ చేయట్లే, బయటికి రాగానే క్లీన్ చేయాలని. ఎందుకంటే వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎడ్యుకేషన్ మీద ఇంతగా చేస్తూ చదువుకున్న పిల్లలు ఇప్పటి నుంచే ఇట్లాంటి అలవాటు కాకుండా చదువుకొని పోటీతత్వంతో నిజమైన మెరిటోరియస్ దీంతో రావాలి తప్ప అడ్డదారిలో వచ్చినంత వల్ల ఈరోజు పాస్ అయినా రేపు దానివల్ల జరిగే నష్టం ఎక్కువ కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయకూడదనే ఆలోచన ధోరణి ఉన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి కాబట్టి సహజంగా రియాక్ట్ అయ్యేవాళ్ళం, దాని మీద సీరియస్ యాక్షన్ ఉండేది. అయితే వీళ్ళు ఎగిరెగిరి పడి ప్రపంచం తలకిందులు అయిపోయింది, ఇంతకుముందు ఎప్పుడు లేనిది ఇప్పుడు చూస్తున్నాం, పేపర్ బయటకు వచ్చింది, ఇదంతా వీళ్ళే చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నట్టుగా తీసుకురావాల్సింది వికటించి వాళ్ళకే కొట్టింది. దాని ఫలితం ఇదిగో ఈరోజు ఆ తీగ లాగితే ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని చూస్తే అరెస్ట్ అయిన వాళ్ళంతా వాళ్ళతో చేతులు కలిపిన వాళ్ళు కొంతమంది, అంతా చేస్తే హార్లీ 30-40 మంది, 60 అరెస్టులని ఈరోజు మంత్రి ఎన్నెట్టున్నారు, 50-60 మంది. ఈ వేల కోట్లు విద్యార్థుల చదువులు వాళ్ళ పొట్టగొట్టి పేరెంట్స్ ఉసురు పోసుకొని ఒక యాంత్రికమైన చదువును ఈ సమాజానికి అంటగట్టి ఆ ప్రాసెస్లో వేల కోట్లు సంపాదించి అందులో ఈ రాజకీయాల్లో కూడా వచ్చి నారాయణ గత టీడీపీ హయాంలో మంత్రిగా కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తిని తెచ్చి చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా పెట్టుకొని చేశారు. వీళ్ళు తీసుకుంటూ వచ్చిన దీన్ని ఏదైతే ఉందో దీనివల్ల కొద్దిమంది చీడలాగా తయారైపోయి పరీక్షలు పెట్టడం అంటేనే అది ఒక పెద్ద యజ్ఞంలాగా, చాలా కష్టమైన పనిలాగా, దుస్సాధ్యమైన పనిలాగా ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా ఆ పరిస్థితి ఉండేది. అలాంటిది లక్షల మంది పైగా ఉన్న ఉపాధ్యాయ లోకానికి కూడా మచ్చ తెచ్చే రకంగా ఎవరు దాన్ని ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే పిల్లలు కష్టపడి చదువుతారు, చదవాలి. ఉపాధ్యాయులు కష్టపడి వాళ్ళు వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకుని పిల్లలు చేసి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని తపన ఉన్న వాళ్ళు, ఈ రెండు కలిస్తేనే మంచి ఎడ్యుకేషన్ అవుతుంది. దానికి రోగాల్లాగా తప్పకుండా ఇట్లాంటి దేన్నైనా ఎవరు ఉపేక్షించరు, క్షమించరు. అందుకే ఈ అరెస్టులను కూడా ఫస్ట్ టైం అరెస్టులు జరగడం కూడా ఇంత టఫ్గా ఏ గవర్నమెంట్ ఇంతకుముందు మూవ్ కాలే. కారణం ఒకటే, ఆ రంగం ఏదైతే ఉందో విద్య, వైద్యం లాంటివి, దాని ఇంపాక్ట్ అక్కడ చెడు ఏదన్నా ఎంటర్ అయితే
దాని దుష్ప్రభావం భవిష్యత్ తరాల మీద ఉంటుంది, చాలా కాలం ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం, మొగ్గలో తుంచడం అనేది అవసరం. ఈసారి వచ్చిన ఈ ఛాలెంజ్, బయటికి పరీక్ష పత్రాలు బయటకు రావడం అనే ఛాలెంజ్ని కఠినంగానే వ్యవహరించి దాన్ని ఇచ్చేయాలని ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా డైరెక్షన్ ఇచ్చినందువల్లే పోలీసు యంత్రాంగం కానీ, మిగిలిన వాళ్ళు కానీ, అధికారులు కానీ సీరియస్గా మూవ్ కాగలిగారు. ఫ్రీడమ్ ఇచ్చినందువల్లే అసలు దొంగ, అసలు పెద్ద నేరస్తుడు, అసలు ఇదైన నారాయణ, ఆ సంస్థల యజమాని, ఆయనను ఈరోజు పట్టుకొని రాగలిగారు. దీని మీద ఏదో ఇది రాజకీయ కక్ష సాధింపులు అనే ప్రయత్నం జరుగుతుందని తెలుసు. నువ్వు 5 ఏళ్ళు రూల్ చేసి నీ 5 ఏళ్ల మిస్రూలు ఎండగట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చాక అది మిస్రూల్ అని ఆయన అన్నదాన్ని ప్రజలు ఆమోదించి, అవును జగన్ అది మిస్రూల్, అందుకే మీకు పట్టం కడుతున్నామని ప్రజలు జగన్మోహన్ రెడ్డి కట్టిన తర్వాత దాన్ని ఆయన ఎందుకు వదులుతారు? ఊరికి వదలరు. ఆ మిస్రూలు కారణమైన వాళ్ళను, అలాగే వాళ్ళు ఎవరైనా సరే ఆ లక్షణాలు మళ్ళీ ఎక్కడన్నా వచ్చినా వాటిని ఎక్కడికక్కడ కఠినంగా ఇచ్చేయకపోతే ప్రజల తీర్పును గౌరవించనట్టే అవుతుంది. ప్రజల తీర్పును సరిగా అర్థం చేసుకున్నట్టే అవుతుంది. అందుకే ఆ రోజు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయినా ఎవరిని అన్యాయంగా చేయలే, ఎవరిని అక్రమంగా చేయలే, ఎవరిని కేవలం మేము అధికారంలో ఉన్నాం, మీరు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి మేము చేస్తున్నామని చేయలే. అది గతంలో జరిగింది. ఎవరైనా సరే చట్టం ఎవరికి చుట్టంగా ఉండకూడదు. ఎవరికైనా అందరికీ ఒకేలాగా దాన్ని అప్లై చేయాలి. చట్టం పరిధిలో అందరూ సమానులే. మామూలుగా అయితే ఇవన్నీ సూక్తులు ఎక్కడైనా సరే, ఎందుకంటే ప్రాక్టికల్ దీనికి వచ్చేసరికి అరే మన అనేది ఉంటుంది, చూసే ప్రయత్నం చేస్తారు. దానికి అతీతంగా పూర్తి నిష్పక్షపాతంగా, పూర్తి పారదర్శకంగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. కాబట్టే ఎక్కడైనా ఏదన్నా జరిగినప్పుడు దాని లాజికల్ ఏంటంటాం, అంటే అది ఎక్కడికి దాని కేసు ఎక్కడికి తీసుకెళ్లాలో దానికి తీసుకెళ్లే ప్రయత్నం ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. యాదృచ్ఛికంగానైనా నిన్ననే మా పార్టీ నాయకుడు, మా పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమీప బంధువు అయిన కొండారెడ్డి, ఆయన మీద వచ్చిన ఆరోపణలు, ఆయన ఫోన్లో ఎవరినో బెదిరించినట్టు వచ్చిన ఆరోపణలు రాగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి అవి రాగానే అవి నిజమని ముందు ఆయన అనుమానం వచ్చింది. ఒకసారి ఆ ఆడియో ఉంది, అది నిజమే అయిన ఆరోపణలు వచ్చాయి, సీరియస్ ఇది అనగానే దాని మీద ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఎవరైనా సరే నాకు ఈ పదవి ప్రజలు ఇచ్చింది, అధికారం ఈ పార్టీకి ప్రజలు ఇచ్చిండేది, తన అని తేడా చూపమని కాదు, తారతమ్యాలు చూపమని కాదు. అది ఒకసారి మొదలైతే అది జాడ్యం, అది దాంట్లో మనము కూరుకుపోతాం, రాష్ట్రం నాశనం అవుతుంది. అండ్ మెసేజ్ షుడ్ గో, ఖచ్చితంగా ఎవరైనా సరే ఇది అబౌవ్ డిస్క్రిషన్స్కి అబౌవ్ ఉంటుంది. చట్టం అనేది అందరికీ ఒకలాగే అప్లై అవుతుందని మెసేజ్ పంపాలని నిర్దేశించారు, ఆదేశించారు. కోర్స్ దాని గురించి ఈరోజు ఆ సోకాల్డ్ ఎల్లో మీడియా దాంట్లో డిఫరెంట్గా వచ్చింది అనుకోండి, అది చూసే వాళ్ళకు నమ్ముతారా ఇదని లేకుండా అదేదో ఎక్కడో బీజేపీ పెద్దలకు పోయిందని వాళ్ళు ఎక్కడో ఏదో వస్తే దానివల్ల ఏదో ఉలిక్కిపడి చేసినట్టు ఇది చేసినారు. కానీ ముఖ్యమంత్రి గారికి కజిన్ సంబంధించిన ఏదన్నా చర్య జరిగితే ఆయనకు సంబంధం లేకుండా అది తప్పో ఒప్పో ఏదైనా సరే దానంతటా అది జరుగుతుంది అని అయితే ఎవరన్నా అనుకుంటారని వాళ్ళు అనుకోవడం అనేది ఆశ్చర్యంగా ఉంది. ఈ సోకాల్డ్ పత్రిక దాంట్లో వాళ్ళ జర్నలిజం స్థాయి తెలుస్తుంది, ఎక్కడికి దిగజారుతున్నారని. నేను ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఈరోజు ఇది జరగడం వల్ల అది ఎలివేట్ అవుతుంది. ఇందులో ఎవరు తప్పు చేసింటే నారాయణ గారు కావచ్చు, నేను అంటున్నా ఇంతకుముందు నిన్న జరిగిన ఆయన కొండారెడ్డి గారు ఆయన విషయంలో అయినా కావచ్చు, తప్పుంటే అది జరగాల్సింది విచారణలో తేలుతుంది, దర్యాప్తులో తేలుతుంది, తర్వాత కోర్టు విచారణలో తేలుతుంది. వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్, అది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని జనరల్ చెప్తున్న దాని ప్రకారం పోతుంది. బట్ యాజ్ ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్
యాజ్ ది గవర్నమెంట్, ఇప్పుడు కానీ గతంలో ఉన్న గవర్నమెంట్ కానీ, ప్రభుత్వ అధినేత ఆయన ఒక వ్యక్తి, తను ఎలాంటి లైన్ ఆఫ్ థింకింగ్లో ఉన్నాడు, తను తన 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 వ్యవహార శైలి కానీ, తన మార్గనిర్దేశనం చేయడం కానీ, అంటే పరాయి వాళ్ళకు ఒక రకంగా తన వాళ్ళకు ఒక రకంగా ఉన్నాడా, అందరినీ ఒకలాగా చూస్తున్నాడంటే, అందరినీ ఒకలాగా సామాన్య ప్రజలకు ఎలాంటి హక్కులు ఉన్నాయో నాయకులు, రాజకీయ నాయకులకైనా కూడా అలాంటివే ఉంటాయి. వాళ్ళకి ఎలా బాధ్యత ఉంటే వీళ్ళకి అలాగే ఉంటుంది, వాళ్ళు తప్పు చేస్తే ఎట్లుంటే శిక్షలు ఉంటాయి, వీళ్ళకి అలాగే ఉండాలి అనే ఒక మెసేజ్ ఇచ్చారనేది అన్ప్రెసిడెంటెడ్ మెసేజ్ అని అయితే మేము భావిస్తున్నాం. అందుకే ఈరోజు ఎవరైనా దీని గురించి ఏదో గగ్గవులు పెట్టాలా, ఇది విండిక్టివ్ కక్ష సాధింపు అంటే ఐ థింక్ ఎవరు దాన్ని ఒప్పుకోరు. సరే, నారాయణ గారు ఆయన గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మాల్ ప్రాక్టీస్ మొదలు కావడమే, కాపీయింగ్ అనేది అంతకుముందు ఏదో పాస్ కావడానికి ఎవరైనా వేసుకుంటే చీటీలు చేసుకుపోయి చేస్తే చేసుకునేవాళ్ళము. బట్ అది ఆర్గనైజ్డ్ నేరంగా, ఆర్గనైజ్డ్ క్రైమ్గా దాన్ని చేసుకుంటూ వచ్చిన ఒక వ్యవస్థీకృతం చేసిన సంస్థలు, వాటి అధినేత, దాని అధినేత అయిన నారాయణ గారు. లాజికల్ అండ్ జరగాల్సింది జరిగింది. ఈ సందర్భంలో ఖచ్చితంగా మేము మరోసారి, నేను ఎప్పుడూ అంటుంటా, మేము ఇప్పుడు ఏదన్నా ఘనకాయంగా చెప్పుకోవాలన్నా వెనక్కు తిరిగి చూడమంటాం. ఎందుకంటే 3 ఏళ్ల క్రితం అయిపోయింది కాబట్టి. మా దాన్ని ఏదైనా డిఫెండ్ చేసుకోవాలన్నా దాన్ని చూపిస్తాం. ఎందుకంటే ఏ దేనికైనా గీటురాయి లేదా పెద్ద గీత చిన్న గీతలాగా చూపాలంటే దాన్ని చూపితేనే తెలిసేది. అవతల పాలన, టీడీపీ పాలన 2014-19 మధ్య ఎట్లా జరిగింది మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. వనజాక్షి అనే ఎంఆర్ఓను, చింతమనేని ప్రభాకర్ అనే ఎమ్మెల్యే ఇసుక దీనికి సంబంధించి అక్రమ క్వారీ ఇంకా ఆమె అడ్డం పోతే ఆమెను ఎట్లా అవమానించాడు ఒక అధికారి, అందులో మహిళ అనేది అందరికీ తెలిసిన విషయం. అది బహిరంగంగానే చర్చ జరిగింది. ఈ రోజుకి ఎవరు మర్చిపోలేరు, అది హిస్టరీలో అట్లా ఉండిపోయింది. ఆ వ్యవహారంలో కాన్షియస్గా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమెదే తప్పని తేల్చి నిస్సిగ్గుగా ఎలాంటి ఇది లేకుండా 4 మెట్లు దిగి తమ వాళ్ళను మందలించాలి. మామూలు మిగిలినవన్నీ వదిలేసిన పెద్ద మనిషి అంటే సిస్టంలో ఇంకొకరితో ఏదో అయిపోయి మనవాడు ఏదైనా అయితే మన వాళ్ళని మందలిస్తాం, కనీసం మందలించినట్టు కనపడతాం. ఆయనకు అలాంటి ఏమీ లేవు. నిస్సంకోచంగా నిస్సిగ్గుగా క్యాబినెట్లో డిస్కషన్ అయింది. మన వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆమెదే తప్పని తేల్చారు. పైగా నాకు గుర్తుండి ఆమెను పిలిపించి ఆమెను సర్ది చెప్పి కొంచెం సీరియస్ వార్నింగ్ కూడా లోపల ఇంటర్నల్గా ఇచ్చారని, మీదే తప్పు ఉందని పంపించారని అప్పుడు బయటకు వచ్చింది. అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి. ఇది స్పష్టంగా గమనించాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే అప్పట్లోనే వాళ్ళ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆ బోండా ఉమా, అప్పుడు ఎమ్మెల్యే, ఆయన కొడుకు కారు యాక్సిడెంట్ చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండొచ్చు, ఈ ఆడియో టేపు మా వాళ్ళది కాదబ్బా అని చెప్పేసి తప్పించుండొచ్చు. అది విచారణలో తేలిని, దర్యాప్తులు తేలిని అని ఈయనన్నారు ముఖ్యమంత్రి గారు. నిజంగా ఇంకా 2 అడుగులు ఎక్కువ వేసి ముందుకు వేసి చెప్పారు. కానీ అక్కడ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేసు, నాకు గుర్తుండి కేసు కూడా పెట్టట్లేదు, లేదా అలిబి క్రియేట్ చేసినట్టున్నారు. ఆ పిల్లకాయ అక్కడ లేడు ఏదో ఇదని చెప్పేసి కేసు చూసి పడేసినారు. మీకు గుర్తుంటుంది అనుకుంటా, బాలసుబ్రహ్మణ్యం ఐపీఎస్ అధికారి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా అప్పట్లో కేసినేని నాని ఎంపీ, బోండా ఉమా, వాళ్ళు ఎట్లా దౌర్జన్యం చేశారో అన్ని వీడియోల్లో అన్ని టీవీల్లో వచ్చింది. కేసు ఏమో నామినల్గా పెట్టారేమో కానీ అది ఏమైందో కూడా ఎవరికి తెలియదు. తనకు ఎమ్మెల్యే అప్పట్లో పోలీస్ స్టేషన్లోనే ఆ సిఐను ఎస్ఐని ఆయన్నే అరెస్ట్ చేసి కూర్చోబెట్టాడు ఎమ్మెల్యే పోయి. ఏమి కదిలించలేకపోయారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత గట్టిగా నిలబడినాడు. ఇది టీడీపీ అంటే టీడీపీ వాడి దగ్గరకు వస్తే తోలు ఒలుస్తామని. సరే, అది చేయడానికి ఏబి వెంకటేశ్వరరావు గ్యాంగ్ పెద్దవాళ్ళు ఉన్నారు. ఓ లైన్ డ్రా చేసి మామూలు వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలా, వైఎస్ఆర్సీపీ అయితే ఎట్లా తొక్కాలా, ఎట్లా హెరాస్ చేయాలా, మన వాళ్ళైతే ఎట్లా చూసుకోవాలా అనేది గతంలో భవిష్యత్తులో ఎప్పుడూ లేని, ఉండబోని విధంగా
ఆ రోజు వాళ్ళొక కొత్త చెత్త చరిత్ర రాశారు. అది అన్నీ భరించలేక ఆ రోజు జనం చెత్తబుట్టలో ఎత్తి పడేశారు వాళ్ళు. అది ఆ రోజుది, ఇది ఈ రోజుది. మర్చిపోతాం మనం, అందుకోసం అది గుర్తుండడం కోసం దాంతో పోల్చి చెప్తున్నాం. నిన్న కొండారెడ్డి కాదు, అంతకుముందు ఆయన అంకుల్ అవుతారు వరుసకు, పెదనాన్న, ఆయన కూడా ఒక కేసులో ఇదైతే ఇంత చట్టం ఏం పని చేస్తుందో దాన్ని చేయాల్సిందే అన్నారు. ఆయన మా వాళ్ళ కాదు, మేమెవరైనా కుటుంబ సభ్యులైనా ఒకవేళ ఏదైనా అయితే లెటర్స్ ఫేస్ ది వాట్ ఎవర్ ఏది ఉంటే దాన్ని మనం ఫేస్ చేయాల్సిందని అనే మెంటల్ మేకప్ అది లేకుండా ప్రజా జీవితంలో ఉండకూడదని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ 3 ఏళ్లుగా ఆయన ఇక మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ సంబంధించి టీడీపీ శ్రేణులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రజా సమస్యల నుంచి ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునేందుకే ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్కి వైఎస్ జగన్ సర్కార్ పాల్పడుతుంది అని చెప్పి కూడా టీడీపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. దీనికి సంబంధించిన అసలు టీడీపీ వైఖరి ఏంటి, టీడీపీ ఏం అభిప్రాయపడుతుంది అని తెలియజేసేందుకు టీడీపీ వైఖరిని మనకు తెలియజేసేందుకు మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి చర్చను కొనసాగిద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు ఇంతకుముందే సజ్జల గారు మాట్లాడుతూ ఏమన్నారంటే చట్టం ముందు అందరూ సమానులే, పేపర్ లీకేజ్ వ్యవహారంలో దోషులను శిక్షించాలి అని చెప్పి మొదటగా డిమాండ్ చేసింది టీడీపీ. ఆ నేపథ్యంలోనే నారాయణను అదుపులోకి తీసుకున్నామని చెప్పి కూడా సజ్జల గారు చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్ ఈ నారాయణ గారి అరెస్ట్ను మీరు? ఇది మొదట రాజకీయ ప్రేక్షకులకి మీకు ఇతరులకు కూడా నమస్కారాలు అండి. తెలుగుదేశం పార్టీ తరఫున ఇది మోకాలు నొప్పి అంటే తుంటి మీద అన్నట్టుంది. ఎవరో చేసిన పొరపాటుకి నారాయణ గారికి ఏం సంబంధం? ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి నాయకుల పైన కక్ష సాధింపు చర్యగా తీసుకుంటున్నారు. వాళ్ళు చెప్పారు కొన్ని, సజ్జల గారు ఇప్పుడు నేను కూడా కొన్ని అడుగుతాను, వాళ్ళు చెప్పాలి ఆ విషయాలపైన. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఒక పాఠశాలలో సోము అనే టీచరు, ప్రభుత్వ టీచరు ఆ ఇన్విజిలేటర్ గా పోయినప్పుడు 1వ నెంబర్ రూమ్ లో ఉన్నటువంటి నవీన్ కుమార్ రెడ్డి ఆయన ఇన్విజిలేటర్ గా వచ్చాడు. ఆయన వచ్చి 10వ క్లాసు తెలుగు పేపర్ ఇచ్చే ముందు ఫోటో తీసి కృష్ణ చైతన్య కాలేజ్ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ కి వాట్సాప్ చేశారు. ఆ వాట్సాప్ పిల్లలకు చేశాడు. పిల్లల నుంచి అలా 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 గిరిధర్ రెడ్డి అని చాలా మందికి, అలానే నారాయణ సంస్థలో ఉండే కొంతమంది ఉద్యోగస్తులు కూడా వచ్చి, నారాయణ సంస్థలో ఒక 50,000 మంది పనిచేస్తారు. అది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్లస్ ఈ భారతదేశంలో కూడా నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి. సో ఎక్కడో ఏదో జరిగిన సంఘటనని మీరు దాన్ని తీసుకొని దీనికి కారకుడు సిఇఓ నారాయణ గారు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తాం. నేను అడుగుతున్నానండి, కొంచెమైనా మానవత్వం ఉందండి ఈ ప్రభుత్వ నాయకులు. సజ్జల రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు, ఆయన అడుగుతాను. ఎందుకంటే ఆయన కొడుకు, ఏకైక కొడుకు, నారాయణ గారు ఏకైక కొడుకు ఇదే రోజు చనిపోయారండి 2017. 5వ వర్ధంతి జరుగుతా ఉంది ఈ రోజు ఇంటికాడ. ఇంటి దగ్గర 5వ వర్ధంతి జరుపాట్లో ఉన్నాడు ఆయన. కనీసం ఆయన చనిపోయిన కొడుకుని, ఒకే కొడుకు ఆయన బాధల్లో ఉంటాడనే విషయం కూడా పక్కన పెట్టేసి ఆమెని, అంటే రమాదేవి గారు వారి భార్యని, ఇద్దరిని తీసుకొని మేము మొదట చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన పోలీసులు అని చెప్పటం, ఆ తర్వాత లేదు ల్యాండ్ పూలింగ్ కేసులో సిబిసిఐడీలు వచ్చారని చెప్పటం, ఇవన్నీ గందరగోళంగా ఉంటే చివరికి తెలంగాణ రాష్ట్రమే బార్డర్లో ఆపింది. అసలు ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు మీ కేసులు వివరాలు చెప్పండి. అప్పుడు చెప్తున్నారు ప్రభుత్వ లీకేజ్ పేపర్లు అది ఇది. నిజంగా చెప్పాలంటే బోడిగుండికి మోకాలు లింక్ చెప్పి మాట్లాడమే సరే. మీరు ఒక మాట బ్రహ్మాండంగా ఉపన్యాసాలు చెప్పారు, ఆల్ శాఖ మినిస్టర్ సజ్జల రామకృష్ణ గారు మాట్లాడారు, చూశాను నేను. మరి పాలిమర్ కేసులో కొన్ని 100 మంది చనిపోయారు వైజాగ్ లో, చాలా అస్వస్థలు అయ్యారు. మరి ఆ సీఎంని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్? ఒకటి. 2, సొంత చెల్లెలు అన్నా మా నాన్నని ఎవరు చెప్పారో దిక్కు తెలియలేదనా, ఏం చేయాలన్నా నా పరిస్థితి అంటే దోషులు పట్టుకోవాలని వాళ్ళు తెలియదు సార్. వాళ్ళు అది కూడా ఎవరిని అరెస్ట్ చేయాలో తెలియదు సార్, వాళ్ళు కూడా మీకు కూడా. అలాగే సారాయి కేసులో 100 మంది చనిపోతుంటే కల్తీ సారా పైన మరి ఆ రోజు మీరు నోరు తెలిసి ఏం మాట్లాడకుండా గమ్మునైపోతే ఆ రోజు మీరు ఆరక్ష శాఖ మంత్రి అంటే సారా శాఖ మంత్రిని అరెస్ట్ చేయలేదా? చేయలేదు. ఎందుకు చేయలేదు మీరు? ఇంకా బ్రహ్మాండమైన విషయం చెప్తున్నా. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం దేవాలయాల్లో బొమ్మలన్నీ, దేవుడి బొమ్మలన్నీ హిందువులకు వ్యతిరేకంగా పగలగొట్టి పారేశారు, రథాలు తగలబెట్టారు. మరి ఆ దేవాదాయ శాఖ మంత్రిని అరెస్ట్ చేయలేదు. ఎందుకు వస్తే నాకు అర్థం కాలేదు. క్యాషినో బ్రహ్మాండంగా నడిపి గుంటూరు గుడివాళ్ళు దడదల్లాడించిన మంత్రిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? నాకు అర్థం కాలేదు. దళితుల్ని శిరోమండనం చేసి, దళితుల్ని అనగాని వర్గాన్ని నుంచి వచ్చిన పేదవాళ్ళు శిరోమండనం చేసి కొడితే వాళ్ళని మీ పార్టీలో చేర్చుకోవాలి, ఎందుకు అరెస్ట్ చేయలేదు? నాకు అర్థం కాలేదు. ఇది కాకుండా బాధ కలిగించే విషయం ఏంటంటే దిశా చట్టమే లేదు. రోజుకు 3 ఆడపిల్లల్ని
మానభంగం చేస్తాను, మన పేపర్లో మన రాజ్ టీవీలో రోజు వస్తాను. మరి హోంశాఖ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఓకే, ఇన్ని పాపాలకు బైరుడైన మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలంటున్నా నేను. ప్రతిపక్షాల మీద ప్రశ్నిస్తే, అడిగితే, ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తే కక్ష సాధింపు చర్యలుగా మీరు అరెస్టులు చేస్తుంటే ఇది నిజంగా రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్క, ప్రజలు మీకు ఇచ్చిన 150 సీట్లతో గర్వంతో చేస్తున్నా? నాకు అర్థం కాల. ఒకటి మాట చెప్తున్నా సార్, 3 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికి 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మీ ప్రభుత్వంలో. కనీసం దిక్కు లేదు. ఈ రోజు ప్రభుత్వం ఓడిపోతుందని మీ ప్రశాంత్ కిషోర్ మీ సర్వే చేసే మీ ఎన్నికల వ్యూహకర్తే పారిపోయాడు. మీరు ఓడిపోతున్నారు, మీకు జరిగే పరిస్థితి కాదని. మీరు ప్రశాసనలోకి వెళ్ళిపోయి ప్రతిపక్షాలే లేకుండా చేయాలని మీరు ఈ విధంగా దాడులు చేసి అరెస్ట్ చేయడం మొదలు పెడితే నిజంగా ఇది ప్రజలు హర్షించరు. తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తా ఉంది. మీకు శాతనైతే, చావుంటే, దమ్ముంటే పరిపాలన సక్రంగా చేసి నిజంగా ఈరోజు ఆడపిల్లలను కాపాడుకోండి. మీరు చూద్దాం, కనీసం 3 రోడ్లు అయిన వాళ్ళు, రాజధాని కట్టిన వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారంటే ప్రజలు అసహించుకుంటున్నారు సార్, యావగించుకుంటున్నారు సార్. నారాయణ గారు వల్ల ఈ రాష్ట్రానికి ఆదాయ పన్ను ఎక్కువ వస్తా ఉంది. ఆయన టాక్స్ పేరు, ప్రధానంగా మాజీ మంత్రి, విద్యా సంస్థల నేత. అటువంటి వ్యక్తికి మీరు ఒక చిన్న ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిన సంఘటనని ఆపాదించి భార్యని ఆయన ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇటువంటి దుర్మార్గమైన రాజకీయాలు ఈ ప్రభుత్వం నడుపుతా ఉంటే ప్రజలు హర్షించే పరిస్థితులు లేదు సార్. రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో దోషులు నిలబెట్టి మిమ్మల్ని, మీ సీఎం కుర్జీని లాగి బంగాళాఖాతం మారేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను సార్. సార్ అదే సమయంలో ఇక ల్యాండ్ పూలింగ్ సంబంధించి కూడా నారాయణ గారు గతంలో ఆ శాఖకు మంత్రిగా వ్యవహరించారు కాబట్టి ఆ కేసులో కూడా నారాయణ అరెస్ట్ అయినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే A2 నిందితుడిగా నారాయణ ఉన్నారు, కానీ A1గా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన కూడా అరెస్టు తప్పదు అన్నట్టుగా ఆ వైసీపీ నేతలు ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే ఏకకాలంలో 2 కేసులు నారాయణ గారి మీద పెట్టడము, అది కూడా తన కుమారుడి 5వ వర్ధంతి ఏర్పాట్లలో ఉన్న నారాయణ దంపతులను అరెస్ట్ చేయడం నిజంగా కక్ష సాధింపు చర్యలు అంటున్నారు మీరు. ఇక ల్యాండ్ పూలింగ్ కేసుకు సంబంధించి కూడా చంద్రబాబు అరెస్టు ఉంటుంది అని చెప్పి కూడా వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు సార్? సార్ చాలా మంచి ప్రశ్న వేశారు సార్. నేనే చెప్దాం అనుకుని మీరు అడిగారు దాని విషయాన్ని. ల్యాండ్ పూలింగ్ అనేది ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములు. ఇవి అక్రమం అని చెప్పి కేసు పెట్టింది ఎవరు? ఆళ్ళ రామకృష్ణ గారు, ఆ ప్రాంతం ఎమ్మెల్యే గారు. అవును. మరి రైతులు ఎవరు ఎందుకు ఎక్కడ కేసు పెట్టలేదు ఎందుకు సార్? నాకు అర్థం కాలేదు. ఇచ్చిన రైతులు చాలా పెద్ద ఎత్తున 3 సంవత్సరాలుగా పోరాటం చేసి రాజధాని ఇక్కడ కట్టండి అని చెప్తే వాళ్ళని కత్తులతోనూ, కాళ్ళతోనూ, రాళ్లతోనూ పోలీసులు కడ్డితో పొడిస్తారు. రైతులు నాకు అన్యాయం జరిగిందని కేసు పెట్టాల్సింది వదిలేసి ఆ ఏరియా ఎమ్మెల్యే, మీ పార్టీ ఎమ్మెల్యే కేసు పెడితే మీరు CBI-CID కేసులో A1 చంద్రబాబు నాయుడు గారు, A2 నారాయణ గారు, A3 లింగమనేని రమేష్ గారు, A4 లింగమనేని రాజశేఖర్ గారి పేర్లు చెప్పి మీరు మీ దగ్గర FIR ఉందని మీ దగ్గర కేసులో రాసి పంపించేస్తే, అరెస్ట్ చేస్తే నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు జోలికి వెళ్తే మీ పదవులు ఊడిపోతాయి, మీ ప్రభుత్వం కదులుతుంది. దయచేసి చెప్తున్నాను, ప్రతిపక్ష నేత ఈక్వల్ టు సీఎం తర్వాత ప్రతిపక్ష నేతకి సీఎం గా ఉన్నారు. అంత గొప్ప పగడ్బందీగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నాయి. మీరు ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ప్రజలు ఇంక క్షమించే ప్రసక్తి లేదు. అరెస్టులతోనూ లేదంటే మీరు లాఠీ చార్జీలతోనూ మీరు అరచేతులు ఆటపెట్టి సూర్యకాంతను ఆపలేరు సార్. మీ మీద ప్రజలు వ్యతిరేక స్టార్ట్ అయిపోయింది, దాన్ని డిసైడ్ అయిపోయారు. మీరు ఓడిపోతారని చెప్పారు. 15 సీట్లు కూడా మీకు రాదని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఫైల్ మీ ముఖాన పడి వెళ్ళిపోయారు. ఆ ప్రశ్న చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్న భయభ్రాంతులకు గురి చేసి నాయకుల్ని, కార్యకర్తలు భయపెట్టాలని చేసే ప్రయత్నానికి, ఈ టక్కు టమార గజకరణ గోకరణ విద్యలకి తెలుగుదేశం పార్టీ ఎంటికను కూడా మీరు కదిలించలేరు. మరింత పెద్ద ఎత్తున పోరాటం మొదలు పెడతాము. మీ పీఠాలు కదిలిస్తాము. చంద్రబాబు నాయుడు జోలికి వచ్చిన తెలుగుదేశం పార్టీ జోలికి వచ్చిన మీ ప్రభుత్వాన్ని గల్లంత అవుతుందని మీకు ఖచ్చితంగా మేము చెప్పగలము. ఇది అన్యాయ, అక్రమ, దుర్మార్గ కేసులు, కక్ష సాధింపు కేసులు. ఏ ఒక్కటి నిలబడదు. శాస్త్రీయంగా మాట్లాడితే ల్యాండ్ పూలింగ్ కేసులో ఇప్పటి వరకు హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. మధ్యంతరంగా అరెస్ట్ కేసులు ఇవ్వడం అనేది చట్ట వ్యతిరేక చర్య, రాజ్యాంగ వ్యతిరేక చర్య, న్యాయ వ్యతిరేకంగా చర్య. హైకోర్టుని, సుప్రీంకోర్టుని ధిక్కరించి మీరు కేసు పెడతారనేది రేపు ఫీల్ వేస్తే మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పటికే IASలు, IPSలు, DGPలు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, జైలు శిక్షలు వేసుకుంటున్నారు, సేవా శిక్షలు అనిపిస్తున్నారు. చివరికి మీ ముఖ్యమంత్రి 16 నెలలు జైల్లో బయటకు వచ్చిన వ్యక్తి మళ్ళీ జైలుకు పోయే పరిస్థితి తీసుకొస్తారు. మీరు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి వైసీపీ రాజ్యాంగం రాసుకున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో దుర్మార్గ చర్య జరుగుతాం సార్. రైట్. అంటే మీరంటున్నట్టుగా నిజంగా ల్యాండ్ పూలింగ్ సంబంధించి రైతులు స్వచ్ఛందంగానే ఇచ్చారు, ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. కానీ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, అందులో మొదటి లబ్ధిదారుడు చంద్రబాబు నాయుడు, రెండో లబ్ధిదారుడు నారాయణ అన్నట్టుగా ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తూ ఉంది సార్. నిజంగా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగి నిజంగా నారాయణ గారు 100 ఎకరాలు ఏమైనా ప్రజల నుంచి బలవంతంగా కొనుగోలు చేశారా? ఏంది సార్, ఎందుకు మరి అరెస్ట్ చేశారు పోలీసులు?
మంచి ప్రశ్న వేశారు సార్. నారాయణ గారు, చంద్రబాబు గారు, లేదా ఇంకొక లింగమనేని రమేష్ గారు, లింగమనేని రాజశేఖర్ గారు, నలుగురు పేర్లు పెట్టున్నారు. అవును. పేపర్ నా దగ్గర ఉంది. అవును. ఇక్కడ ఏంటంటే ఇన్సైడ్ ట్రేడింగ్ ఏంటంటే ముందే రాజధాని వస్తుందని చెప్పి భూములు వేల రూపాయలు తక్కువ రేట్లు తీసుకున్నా అని చెప్పారు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు, రెవెన్యూ శాఖ మంత్రి మీ చేతుల్లో ఉన్నాడు. ఎన్ని ఎకరాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి వీళ్ళు చెప్పిన పేర్లు ఉన్నాయి. ఉంటే రాసుకోండి, చూపించండి, కాగితాలు షో చేయండి. ఏదో అభియోగం చేసి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని అభియోగం వేరు, ఆధారంతో చూపించడం వేరు. 3 సంవత్సరాలుగా మీ ప్రభుత్వ అధికారంలో ఉన్నారు, ఏమైనా బయట తీశారా? మీకు సేవ లేదా? మీకు చట్టాలు తెలీదా? ఆల్రెడీ కోర్టు ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు, నిజంగా అన్ని కరెక్ట్ గా జరిగాయని చెప్పి కేంద్ర మంత్రులు, హైకోర్టు, సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. మళ్ళీ మీరు ఇన్సైడింగ్ జరిగిందని చెప్పి అబద్ధం కేసులు పెడితే, అందుకే నేను వైసీపీ రాజ్యాంగం రాసుకుని కేసులు పెడుతున్నా అని చెప్తున్నా. ఈ కేసు నిలవదు. చెప్పాను కదా, ఈ కేసులతో తెలుగుదేశం పార్టీ ఏమి పీకలేరు. వాస్తవంగా చెప్తున్నాను, 100% తెలుగుదేశం పార్టీ మరింత ఉత్సాహంతో మిమ్మల్ని భూస్థాపితం చేసేవారు నిద్రపోదు. మీరు పెట్టిన కేసులు శాస్త్రీయంగా నిలబడవు. 2 లీగల్ గా హైకోర్టుగా, సుప్రీంకోర్టుగా లేదా చట్టపరంగా తీసుకుంటే ఇన్సైడింగ్ ట్రేడింగ్ జరగలేదని సాక్షాత్ రైతులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయపరంగా క్లియర్ చిట్ ఇచ్చారు. మళ్ళీ దీని పాత కేసులు తిరగదోడాలని ప్రయత్నం చేస్తే మీరు ఖచ్చితంగా ఏ కేసు అయితే పెట్టడానికి ప్రయత్నం చేయాలి, ఆంధ్రరావు కృష్ణారెడ్డి గారు కావచ్చు, ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు, మళ్ళీ సుప్రీంకోర్టు, హైకోర్టు మిమ్మల్ని శిక్షించే పరిస్థితి వస్తుంది. మీ ప్రభుత్వానికి ఇంతకన్నా అవమానం లేదు. ఇప్పటికే కొన్ని 100 కేసులు ఓడిపి సిగ్గు శరం లేకుండా పరిపాలిస్తారు, చీకొడుతుంటే ప్రజలు. ఇది దారుణమైన రాజ్యాంగం సార్. ఇది నిజంగా ప్రజలు ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు వ్యతిరేకిస్తాం. తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. రైట్ సార్, దీనికి సంబంధించి ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ కానీ లేకపోతే ఖండిస్తూ కానీ భవిష్యత్తు పోరాటాలు ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి? ఎందుకంటే వరుసగా ఒక మంత్రి, మాజీ మంత్రి, గతంలో కూడా పలువురు మాజీ మంత్రులను కూడా పోలీసులు పలు కేసుల్లో అరెస్ట్ చేసిన ఉదంతాలు మనం చూసాము. తాజాగా మాజీ మంత్రి నారాయణ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో నిజంగా భవిష్యత్తు టీడీపీ ఏం పోరాటాలు చేయబోతా ఉంది సార్? ఎట్లా దీన్ని ఎదుర్కోబోతా ఉన్నారు మీరు? చాలా మంచి ప్రశ్న చేశారు. వైసీపీ నాయకులు గడపకు పోవాలని పోతే ఈరోజు అనిల్ కుమార్ గారిని నెల్లూరులో గోరాయి తరుముకున్నారు. మొన్న ఎమ్మెల్యేని గుంటూరు జిల్లా దగ్గర తరివేశారు. వాళ్ళు పోయే పరిస్థితి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే వైజాగ్ నీరాజనం పడుతున్నారు, గొప్ప వస్తున్నాడు, పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా శ్రీకాకుళం వెళ్ళాడు, బ్రహ్మాండ ప్రజాస్పందన గారు పడతా ఉంది. ఎక్కడ వైసీపీకి డౌన్ ఫాల్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి జనసేనో లేదా టీడీపీయో లేదా ఇతర పార్టీలు కలిసి రేపు పెద్ద ఎత్తున మెజార్టీ వస్తుంది. మీకు ఎలక్షన్ లో గవర్నెన్స్ చాలా క్లియర్ గా ఉంది. 50% మీకు ఓట్లు వేస్తే తెలుగుదేశం పార్టీకి 40% వచ్చింది. బీజేపీ, జనసేనకి 10% వచ్చింది. 10% తేడా. 100కు 3 మారిపోతే మీ ఎలక్షన్ రిజల్ట్ మారిపోతుంది. 15 సీట్లు కూడా వైసీపీకి రావు. చాలా క్లియర్ గా ఉంది. మా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా విజయవంతం అవుతా ఉంటే మీడియాలోను, అదేవిధంగా పత్రికల్లోనూ, మళ్ళాంటి మంచి టీవీలు వస్తూ ఉంటే ఇవి చూసి బిత్తరపోయి ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తే ఈ కార్యక్రమాలు ఆగిపోతాయి కదా, ప్రచారం నిలిచిపోతుంది కదా, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల దగ్గరికి వెళ్ళవు కదా. ప్రతిపక్ష నోరు నొక్కడానికి, గొంతు నొక్కడానికి చేస్తున్న అశాస్త్రీయ రాజకీయ ఎత్తుగడే, కుట్రే. ఈ కుట్రను ప్రజలు భగ్నం చేస్తారు. తెలుగుదేశం పార్టీ తిప్పి కొడుతుంది. 100కి 100 పాళ్ళు వైసీపీ పార్టీ ఓడిపోయే పరిస్థితికి వచ్చేసింది. డిపాజిట్లు గల్లంత అవుతుంది. అందుకే ఫ్రస్ట్రేషన్ లో నుంచి వాళ్ళ నాయకులు ఏమి చేస్తున్నారో అర్థం కావాలి. అందుకే అడిగి రచనాకృష్ణ గారు చెప్పారు, చాలా పెద్ద ఎత్తున ఉపన్యాసం, చాలా బాగుంది కథ. అదేమంటారు దాన్ని, 7 చేపల రాజు కథ. ఆయన జాతికత్యంగా, కులాలకు అతీతంగా పరిపాలిస్తున్నారంట. మరి దళితులు శ్రీమానం చేస్తే ఏం చేశారు? 756 మంది రెడ్లు పదవులు తీసుకుని ఒకే కులాలను ఏరుతుంటే అందరూ అసలు ఏం చేశారు? ఇవన్నీ కారణాలు కదా. వీటికన్నీ నిజాలు ప్రజలకు తెలియటం లేదా? కరెంటు లేక సమస్యలతో అప్పులు పాలైపోయి, తిండి లేక, రేషన్ లేక అవసరపడుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి పక్క రాష్ట్ర మంత్రులు హేళన చేస్తున్నారు సార్, అడుక్కుంటున్నారని చెప్పి. అదేవిధంగా ఢిల్లీలో అప్పుల కోసం తిరుగుతున్నారని హెచ్చరిస్తున్నారు, హేళన చేస్తున్నారు. నిన్న కూడా కేటీఆర్ గారు ట్వీట్ చేశారు కదా. ఇవన్నీ చూస్తే ఈ ముఖ్యమంత్రి గారికి 100% ప్రజాదరణ కోల్పోయాడు, 100% ఫెయిల్ అయిపోయాడు. 3 సంవత్సరాల్లోనే ఈయన సినిమా అయిపోయింది. అంటే కనీసం క్లైమాక్స్ పరిస్థితి కూడా లేదు. ఇంటర్వెల్ కి ఈయన సినిమా అటర్ ఫ్లాప్ అని తెలిపోయింది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు ప్రజల దగ్గరికి పోయే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్షాలకు నీరాజనం పడుతున్నారు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళ గొంతును నొక్కేయాలి, వాళ్ళని అరాచకంగా అరెస్ట్ జైలు చేయాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్రను భగ్నం చేస్తారు ప్రజలు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు.
దీనికి సంబంధించి మరింత సమాచారం అందజేసేందుకు మా రిపోర్టర్ గాలిబ్ కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. గాలిబ్, ఉదయం నుంచి కూడా ఒక గందరగోళం, నిజంగా నారాయణ గారిని ఎవరు అరెస్ట్ చేశారు, నిజంగా ఏ కేసులో అరెస్ట్ చేశారు అన్న నేపథ్యంలో తాజాగా 2 కేసులు కూడా ఆయన మీద నమోదైనట్టుగా పోలీసులు ధృవీకరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంది అంటే, నిజంగా ఈ పేపర్ లీకేజీ అంశము, ల్యాండ్ పూలింగ్ అంశాన్ని పక్కన పెడితే కనుక పరస్పరం ఈ కేసు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక రకమైన ప్రకంపనలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి గాలిబ్? భవిష్యత్ రాజకీయాలు ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి దీనికి సంబంధించి? ఓవరాల్ గా ఉదయం నుంచి మంత్రి నారాయణకి సంబంధించిన ఇష్యూ చూసినట్టయితే పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అయితే గత 3 సంవత్సరాల నుంచి కూడా నారాయణ పొలిటికల్ గా చాలా యాక్టివ్ గా ఎక్కడా కనిపించట్లేదు. రాజకీయాలకు దూరంగా నేను ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా ఎక్కడా కనిపించట్లేదు. అయితే 3 సంవత్సరాల తర్వాత మంత్రి నారాయణకి సంబంధించి ఈ రోజు ప్రభుత్వం అరెస్టు మాత్రం పెద్ద ఎత్తున రాజకీయంగా దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం 2 కేసులు బనాయించింది. ఒకటి వచ్చేసరికల్లే పేపర్ లీక్, ఇంకోటి వచ్చి అమరావతి ఇష్యూ. పేపర్ లీక్ కి సంబంధించి ఐపీసీ 408 ఏదైతుందో పబ్లిక్ పరీక్షల మాల్ ప్రాక్టీస్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు నారాయణ. ఇందుకు సంబంధించి కూడా పోలీసులు హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి ప్రస్తుతం కడప నారాయణకి సంబంధించిన పోలీస్ కాన్వే చేరుకున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. మరి కాసేపట్లో ఆయన చిత్తూరు చేరుకుంటున్నారు. సాయంత్రం 5:30 చిత్తూరు ఎస్పీ కూడా దీనిపై ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. దీనిపై ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కొద్దిసేపటి క్రితం విద్యాశాఖ మంత్రి బొత్స కూడా స్పందించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తిగా నారాయణ పాత్ర ఉంది, నారాయణ కాలేజ్ పాత్ర ఉంది, అందుకే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన నారాయణ యాజమాన్యానికి సంబంధించిన సిబ్బంది పేపర్ రిలీజ్ ఎవరు చేస్తారో దాని వెనకాల పూర్తి హస్తం నారాయణ ఉంది అనేది మనం స్పష్టంగా చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు చెప్తున్నారు అనేది మాత్రం మంత్రి బొత్స కూడా చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి సజ్జలు మాట్లాడటం జరిగింది. పూర్తిగా మాల్ ప్రాక్టీస్ జరిగింది. అయితే ఒకటి స్పష్టత మాత్రం ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి 3 రోజుల క్రితం తిరుపతి బహిరంగ సభలోని ముఖ్యమంత్రి రాష్ట్రంలో 10వ తరగతి పేపర్ల లీకేజ్ వ్యవహారం మొత్తం నారాయణ కాలేజ్ వేదిక జరిగింది, ఇది మొత్తం లీకేజ్ అని చెప్పారు. అయితే ప్రస్తుతం నారాయణపై కేసు చూసినట్టయితే మాల్ ప్రాక్టీస్. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ లీకేజ్ అయితే కనుక ఖచ్చితంగా ఏదైతే లీకేజ్ అయిన సబ్జెక్టులు మరోసారి రద్దు చేసి మరోసారి పరీక్షలు పెట్టాల్సి ఉంటుంది. అయితే మాల్ ప్రాక్టీస్ అయితే కనుక ఇందుకు సంబంధించిన విచారణ చేపట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది మాత్రం స్పష్టత ఉంది. దీనిపై ఇటు టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం మాత్రం తారాస్థాయికి చేరింది నరేష్. అయితే గాలిబ్, ప్రధానంగా ఇంతకుముందు మన టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు కూడా ఒక విషయం చెప్పారు. అంటే ఏంటంటే, ప్రధానంగా నిజంగా పేపర్ లీకేజ్ అయింది, ఎక్కడో ఒక ప్రభుత్వ ఉద్యోగి తెలుసో తెలియక తప్పిదం చేశాడు, అది నారాయణ సిబ్బంది పాత్ర కూడా అందులో కొట్టిపారలేమంటూనే, నారాయణ ఒకటే కాదు, శ్రీ చైతన్య లేకపోతే ఇతర విద్యా సంస్థలకు సంబంధించి కూడా వాళ్ళను కూడా కొంతమంది అరెస్ట్ చేశారు. కానీ ఆ విద్యా సంస్థల చైర్మన్లను, సీఈఓలను, యాజమాన్యులను అరెస్ట్ చేయకుండా కేవలం నారాయణను అరెస్ట్ చేయడం అంటే ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చూడాల్సి ఉంటుంది అని చెప్పారు. మరి ప్రభుత్వ వైఖరి ఏంటి? పేపర్ లీకేజ్ జరిగినప్పుడు చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి కాసేపటి క్రితమే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు కదా. మరి చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు మరి ఇతర యాజమాన్యాలను ఎందుకు అరెస్టు చేయట్లేదు ప్రభుత్వము? అంటే ప్రస్తుతం నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆయన ప్రెసిడెంట్ ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తిగా సంస్థలకు సంబంధించి అధికారిక బాధ్యతల్లో ప్రస్తుతం ఈయన లేరు అనేది మాత్రం ప్రస్తుతం నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి కూడా మనకు అందుతున్న సమాచారం. ఇటు నారాయణే కాకుండా శ్రీ చైతన్య విద్యా సంస్థలతో పాటు గుంటూరు జిల్లాలోని మాజీ మంత్రి టీడీపీకి సంబంధించిన మాజీ మంత్రికి సంబంధించిన మరో విద్యా సంస్థకి కూడా ఇందులో పాత్ర ఉన్నట్లుగా ఒక సమాచారం మాత్రం ఇప్పుడు ప్రభుత్వం వద్ద ఉంది. అయితే ఇందుకు సంబంధించి ఆ సిబ్బందితో పాటు ఆ చైర్మన్, డైరెక్టర్ గా వ్యవహరించే వారిని మాత్రమే అరెస్టు చేయకుండా నారాయణ ఎందుకు కక్ష సాధింపు చర్యల భాగంగానే ప్రభుత్వం అరెస్ట్ చేసింది అది మాత్రం టీడీపీ నుంచి వస్తున్న వాదన. దాంతో పాటు ఇటు పొత్తుల వ్యవహారానికి సంబంధించి గత 3-4 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది జనసేన టీడీపీ మధ్య. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ఈ విధంగా నారాయణ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది అనేది మాత్రం కొంచెం క్రితం ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు కూడా మాట్లాడటం జరిగింది. ఇది ఒక అంశం అవుతుంది. మరో అంశం చూసినట్టయితే అమరావతి అంశం. ఎందుకంటే నిన్న సాయంత్రం ఏదైతే ఉందో ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి భూములకు సంబంధించి ఎఫ్ఐఆర్ బుక్ చేసింది. ఇందులో మొదటి ఏమనగా చంద్రబాబు, ఆ తర్వాత నారాయణ ఉన్నారు. అంటే ప్రభుత్వం
10th క్లాస్ పరీక్షల లీకేజ్ తో పాటు అమరావతి కేసుకు సంబంధించి కూడా ఒక అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి కింద ఈ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకువచ్చి పూర్తిగా నారాయణను అక్రమ అరెస్టులు చేయడానికే ఈ విధంగా ప్రభుత్వం ఒక పన్నాగం పండింది అనేది మాత్రం ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా వినిపిస్తున్న మాట నరేష్. రైట్. అయితే గాలి మీకు అదే సమయంలో మీరు ఇంతకుముందు చెప్పారు నారాయణ గారు గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఇనాక్టివ్గా ఉంటున్నారు, ఏమాత్రం కూడా క్రియాశీలకంగా వివరించట్లేదు, పార్టీ కార్యక్రమాల్లో కూడా నారాయణ పాల్గొనట్లేదు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఇక అదే సమయంలో నారాయణ గారు వైసీపీలో చేరేందుకు కూడా ఒక ప్రతిపాదన పెట్టారు, కానీ వైసీపీలో చేర్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు కాబట్టి నారాయణ బయట ఉండిపోయారు. అదే సమయంలో ఆయన వియంకుడిగా ఉన్న గంటా శ్రీనివాస్ కూడా అంటే ఊగిసలాడుతున్నాడు, టీడీపీలోనే కొనసాగాల, ఎందుకంటే టీడీపీ పక్షాన్ని ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి టీడీపీలోనే కొనసాగాల, లేకపోతే ఆయన వైసీపీకి వెళ్తారు, ముహూర్తం ఖరారు అయిపోయింది అని చెప్పి ఎన్నోసార్లు వార్తలు మనమే చర్చించుకున్న నేపథ్యంలో రాజకీయపరమైన ఒత్తిడిలో భాగంగానే ప్రభుత్వం ఈ రకంగా చేస్తోంది అన్న అనుమానాలను కూడా టీడీపీ వ్యక్తం చేస్తుంది. నిజంగా రాజకీయపరమైన కారణాలు ఏమైనా ఉండి ఉంటాయా? అసలు క్షేత్రస్థాయిలో రాజకీయ పరిశీలకులు కానీ విశ్లేషకులు కానీ ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు? నిజంగా పేపర్ లీకేజ్ మాఫియాకు సంబంధించి అయితే ఖచ్చితంగా ఉక్కుపాదంతో అణిచివేయాల్సిందే, ఎందుకంటే అది భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టడమే అవుతుంది, మెరిట్ను దెబ్బకొట్టడమే అవుతుంది. కాబట్టి ఇటువంటి అన్యాయాలను కానీ లేకపోతే పేపర్ లీకేజ్ అంశాలను ప్రభుత్వం సీరియస్గానే తీసుకోవాలి. కానీ ఆ కోణంలో కాకుండా కేవలం రాజకీయపరమైన కోణంలోనే నారాయణ మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు, గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకునేందుకు, టీడీపీని దెబ్బ కొట్టేందుకే ఈ రకంగా రాజకీయ ఒత్తిళ్లు చేస్తుంది అని చెప్పి ఒక విమర్శ కూడా వినిపిస్తూ ఉంది. అది నిజంగా ఎంతవరకు నిజమంటారు గాలిబ్? అంటే ఓవరాల్ గా చూసినట్టయితే నారాయణ ప్రస్తుతం ఏ ప్రజాప్రతి అటు ఎమ్మెల్యే కావచ్చు, మరోపక్క ఇటు పార్టీ కార్యక్రమాల్లో కూడా యాక్టివ్గా లేరు. అయితే మరోపక్క వియంకుడిగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నా సరే పార్టీ కార్యక్రమంలో ఎక్కడా మనకి కనిపించలేదు. నిన్న కాకుండా మొన్న విశాఖ చంద్రబాబు వెళ్ళినప్పుడు కూడా పార్టీ కార్యక్రమాల్లో కూడా గంటా ఎక్కడ మనకు పాల్గొనలేదు. దాంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ కూడా స్పీకర్ ఫార్మాట్ లోని తన రాజీనామా లెటర్ కూడా స్పీకర్ కి పంపించారు. ఓవరాల్ గా ఇద్దరిని చూసినట్టయితే ఎక్కడ యాక్టివ్ గా మనకి కనిపించలేదు. గంటా మాత్రం గత సంవత్సరం ఏదైతే ఉందో వైసీపీ అధికారం వచ్చిన తర్వాత 7.5 తర్వాత వైసీపీలోకి రాబోతున్నారు అనేది మాత్రం ప్రచారం జరిగింది. వైసీపీకి సంబంధించిన కీలక నేతలు విజయసాయి రెడ్డి లాంటి కీలక నేతలతో కూడా గంటా చర్చలు జరిపారు. త్వరలోనే రాబోతున్నారని అందరూ చెప్పినా సరే ఇప్పటి వరకు ఆయన దీనిపై ఎక్కడా నిర్ణయం తీసుకోవట్లేదు. వైసీపీ కూడా గంటా చేరుకోవడం ఎదురు చూస్తుంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గంలోని బలమైన నేతగా ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని బొత్స తర్వాత ఆ తరహా నేత వైసీపీలో కూడా ఎక్కడ మనకి ఉత్తరాంధ్రలో కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోని గంటాను తీసుకొస్తే పార్టీ పరంగా కొంత ప్లస్ అవుతుంది అనేది మాత్రం వైసీపీ భావిస్తున్నా సరే గంటా ఇందుకు సంబంధించి తర్జన భర్జన పడుతున్నారు. ఎక్కడ మరోపక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్టీ కార్యక్రమాలు ఎక్కడ పాల్గొనట్లేదు, దాంతో పాటు వేరే పార్టీలోకి వెళ్తున్నది కూడా సంకేతాలు ఇవ్వట్లేదు. దీంతో ఇంకా స్పష్టత లేకుండా గంటా వ్యవహరిస్తున్నారు. ఇక నారాయణ పరిస్థితి చూసినట్టయితే 2019 ఎన్నికల ఓటమి తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఏదైతుందో నెల్లూరులో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక చోట మనకి కనిపించడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఎక్కడ మనకి కనిపించిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఆయన వైసీపీకి వచ్చేందుకు ప్రయత్నం చేసినా సరే సీఎం అంత సుముఖత వ్యక్తం చేసలేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా నారాయణ సంబంధించిన వ్యవహారం పూర్తిగా అమరావతి రాజధానికి సంబంధించి ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎందుకంటే భూముల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి ఉంది. ఇందుకు సంబంధించి ఏసీబీతో పాటు సిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతున్న నేపథ్యంలోని సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ పరిస్థితిలోని నారాయణని వైసీపీలోకి తీసుకురావడం వల్ల పూర్తిగా పార్టీతో పాటు మరోపక్క ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్తుంది. పూర్తిగా ప్రజల్లో కూడా మైనస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నారాయణకి సంబంధించిన సుముఖత వ్యక్తం చేసినా సరే ఎక్కడ ముఖ్యమంత్రి దీని మీద నిర్ణయం తీసుకోలేదు అనేది చర్చ ఇప్పుడు ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నమాట. ఇలా ఉంటే ఈ రోజు తాజాగా ఎందుకంటే దాదాపు నారాయణ వ్యవహారానికి సంబంధించి లీకేజ్ వ్యవహారానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి తిరుపతి వేదికగా మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి నేరుగా దీని మీద ఒక స్పష్టత ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద చట్టపరంగా నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావించింది. అంతకంటే ముందుగా నారాయణకు సంబంధించిన విద్యా సంస్థల సిబ్బందిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ రోజు హుటాహుటిన నారాయణని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో దీని మీద విచారణ చేపట్టాలని కూడా ప్రభుత్వం చెబుతుంది. అయితే ముఖ్యమంత్రి లీకేజ్ అంటున్నారు. ప్రస్తుతం నారాయణ మీద కేసు చూసినట్టయితే మాల్ ప్రాక్టీస్. అయితే దీని మీద మరి కాసేపట్లోనే చిత్తూరు ఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. దీని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్. అయితే ఈ పేపర్ లీకేజ్కి సంబంధించి ప్రభుత్వము ఈ లీకేజ్ వార్తలను మొదట ఖండించింది. ఏకంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ జరగలేదు, మాస్ కాపీయింగ్ జరగలేదు, కావాలని విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి సర్కార్ను బదనాం చేసేందుకే ఇటువంటి చర్యలకు దిగుతున్నాయి అని చెప్పి బొత్స సత్యనారాయణ 2-3 రోజుల క్రితం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అయితే తాజాగా ఈరోజు మాత్రం బొత్స సత్యనారాయణ మాట మారుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా నారాయణ విద్యా సంస్థల నుంచే పేపర్ లీకేజ్ అయింది కాబట్టి నారాయణ విద్యా సంస్థల చైర్మన్ నారాయణను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా బొత్స మాట్లాడారు. ఇంతకీ ఈరోజు తాజాగా బొత్స
ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. కాలేజీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ కూడా ఆ రోజే నేను అఫీషియల్గా చెప్పాను. దాని మీద వచ్చి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చి స్వయంగా క్షేత్రస్థాయిలో చేయమని చెప్పాము. మరి దాని తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏం చేస్తారనేది పోలీసు వాళ్ళ పని చేసుకుంటారు. దాని మీద వచ్చి 60 మందిని అరెస్ట్ చేశాము. 35 మందో ప్రభుత్వ టీచర్లు ఉన్నారు, ప్రైవేట్లో వచ్చి 22 మంది ఉన్నారు. ఆ 22 మందిలో నారాయణ కాలేజీకి సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ కూడా ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ స్టాఫ్ కూడా టీచర్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఇలాగే ఈ చేసిన నేపథ్యంలో వచ్చి ఈ కేసును వచ్చి పోలీసు వాళ్ళు పరిశీలిస్తున్నారు. రాజకీయంగా రాజకీయ కోణంలో మాట్లాడతారు. ఇది వాస్తవం కాదు అని చెప్పాలంటే ధైర్యంగా, అంతేగాని రాజకీయ కోణం ఏదంటే తప్పు చేస్తే రాజకీయాన్ని తప్పు చేయొచ్చా? ఇన్వెస్టిగేషన్ పోలీసు చేస్తుంది కాబట్టి పోలీసు ఆ కార్యక్రమం చూసుకో. నారాయణ కాలేజీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ కూడా ఆ రోజే ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.